మంచిర్యాల జిల్లా మందమరిలో క్రిస్మస్ వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. సెలబ్రేషన్స్ గురించి మనతో పాటు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వారిని అడిగి తెలుసుకుందాం. ఇంపార్టెంట్ ఫెస్టివల్ క్రిస్టియన్ సోదరులందరూ కూడా మెరీ క్రిస్మస్ జరుపుకుంటూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో పాటు వారు ఏదైతే ప్రజలలో ఒక మంచి గుడ్ విల్ ఫీలింగ్ ఏదైతే తీసుకురావాలో అది క్రిస్టియన్ సోదరులందరూ కూడా చేస్తుంటారు. మనకు వారి డెడికేషను, వారి డిసిప్లిను, వారు ఏదైతే బీద ప్రజలకు సింపతి ఎంపతి ఏదైతే చూపిస్తారో నిజంగా ఇవన్నీ కూడా మనం నేర్చుకునేది అవసరం ఉన్నది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు మందమరిలో ఈ మెరీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ని పాల్గొనడము. ఇక్కడ జైపాల్ రెడ్డి గారు ఇక్కడ బెతెస్డా మినిస్ట్రీస్ ద్వారా ఈ క్రిస్టియన్ సెలబ్రేషన్స్ చేసుకున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మంచిర్యాల జిల్లా ప్రజలకు క్రిస్మస్ సందర్భంగా మీరేం చెప్తారు? క్రిస్మస్ మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఏదైతే కార్యాచరణ తీసుకున్నారో ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం నుంచి బయటికి తీసుకొచ్చి ప్రజల సేవ, ఎందుకంటే ఈరోజు 2 లక్షల ఇల్లు ఈ లాస్ట్ 1 ఇయర్లో ఇందిరమ్మ ఇల్లులు కట్టడం ప్రారంభం చేశారు. వచ్చే సంవత్సరం ఇంకొక 2 లక్షల ఇల్లు, అంటే మొత్తము సుమారు 17 లక్షల ఇల్లులు ఈ రాష్ట్రంలో కడుతున్నారంటే బీద ప్రజలు ఎక్కడ కూడా ఇల్లు లేని వారు ఉండరు ఇంకా ఫ్యూచర్లో. అంటే ఇంత చక్కటి కార్యక్రమం తీసుకున్నందుకు ప్లస్ సన్న బియ్యము, కొత్త రేషన్ కార్డ్సు, రైతులకు సంక్షేమానికి ఇన్ని స్కీమ్స్ తీసుకురావడము, ఇవన్నీ కూడా కొత్త సంవత్సరంలో ఇంకా పెద్ద ఎత్తున కావాలి. ప్రజల్లో ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి టాప్, ఎందుకంటే 3 ట్రిలియన్ ఎకానమీ 2047లో ఆలోచిస్తున్నారు. సో దీని గురించి ఇప్పటి నుంచి మంచి బేస్ చేసినప్పుడు మనము రాష్ట్రం ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రిస్మస్ సందర్భంగా మాత్రం రాబోయే నూతన సంవత్సరంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తాం. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు మాత్రం మేము ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఇందిరమ్మ ఇళ్లతో పాటు అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి మనతో పాటు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, మందమరి నుండి.